కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే నిధులు ఎట్లొస్తాయి? పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తెస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కేంద్రంలో మళ్ళీ ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమే. అన్ని సర్వేలు ఇదే చెప్తున్నాయి. అలాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోయి తెస్తారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఎక్కువ నిధులు తీసుకొస్తామని చెప్పారు. గంగాధర, రామడుగు మండలాల్లో శనివారం జరిగిన ప్రజాహిత యాత్రలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలు ఇవ్వడానికే పైసలు లేవని, 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో సాగునీటి విడుదల చేయలేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. సాగునీటిని విడుదల చేయకపోతే ఇరిగేషన్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల కోడ్ను చూపి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అనంతరం రామడుగు మండలం గోపాలరావుపేట బస్టాండ్ వద్ద నేచర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ఆవిష్కరించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బీజేపీ చొప్పదండి నియోజకవర్గం కన్వీనర్ పేరుక శ్రావణ్ కుమార్, నాయకులు వైద్య రామానుజం ఉన్నారు. ఇది వ్యూవర్స్.